ఓటెన్ టీవీకి స్వాగతం. విశాఖ జిల్లాలో ఏపీఎంఎఫ్ మహిళా కార్యవర్గం ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర కార్యదర్శి వాల్మీకి నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం లత ఆధ్వర్యంలో మహిళా కార్యవర్గం ఎన్నుకోబడింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వాల్మీకి నాగరాజు మాట్లాడుతూ సమాజంలో సామాన్య మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏపీఎంఎఫ్ మహిళా కార్యవర్గానికి తెలియజేస్తే తక్షణ పరిష్కారం జరుగుతుందని, ఇంతవరకు ఏ జిల్లాలో లేని విధంగా మహిళా జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి సముచిత స్థానం కల్పించడానికి, సమస్యలపై పోరాటం చేయడానికి మహిళా జర్నలిస్టులు ఏమాత్రం తక్కువ కాదని అనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యవర్గం ఎన్నుకోబడింది. మహిళలందరూ ఫెడరేషన్ అభివృద్ధికి కృషి చేయాలని, జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా సభ్యులందరూ కలిసి పోరాడాలని, అందరూ కలిసిమెలిసి ఉండాలని తెలియజేస్తూ కార్యవర్గంలో ఎన్నికైన మహిళా జర్నలిస్టులకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చక్రవర్తి, సురేష్, ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, మహిళా జర్నలిస్టులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా మహిళా కార్యవర్గ సభ్యులు అధ్యక్షురాలుగా వరలక్ష్మి, కార్యదర్శిగా అనుపమ యాదవ్, ఉపాధ్యక్షురాలుగా మీనా, సహాయ కార్యదర్శిగా ఉమా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా షారా, కార్యవర్గ సభ్యులుగా విజయ, రేణుక, జయశ్రీ, నిషా, శైలజ, రషీదా బేగం ఎన్నుకోవడం జరిగింది. సరే చేస్తాను. వెళ్ళండి మేడం, మీరే వెళ్ళండి. పెట్టేసి వెళ్ళండి మేడం. అంటే అందరికీ ఓకే. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి గారి ఆదేశాల మేరకు ఏ జిల్లాలో లేని విధంగా మహిళా కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. వైజాగ్ జిల్లాలో ఇక్కడ మహిళా వింగ్లోని సుమారు 11 మంది కార్యవర్గ సభ్యులు తీయడం జరిగింది. అలాగే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే వారిని కూడా సమాన భాగం చేసి యూనియన్లో ముందడుగు వేసే విధంగా చేయాలనే ఉద్దేశంతో వారికి ఈరోజు వైజాగ్ జిల్లాలో కార్యవర్గం తీసాం. అలాగే రానున్న రోజుల్లో కూడా ప్రతి జిల్లాలో కూడా మహిళా కార్యవర్గం ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో మహిళా కార్యవర్గాలు కూడా తీయడం జరుగుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి గారి ఆదేశాల మేరకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే రానున్న రోజుల్లో కూడా మహిళా కార్యవర్గ సభ్యులందరూ ఫెడరేషన్ అభివృద్ధికి కృషి చేస్తారని, వారు కూడా ఢిల్లీ బాబురెడ్డి ఆదేశాల మేరకు పనిచేయాలని కోరుకుంటున్నాను.